నమస్కారం మిత్రులారా. ఆత్మశక్తి, సంకల్ప శక్తి సేతి విజ్ఞానాన్ని మనం శ్రీ వివి రమణ గారి ద్వారా తెలుగులోకి అనువదించడం ద్వారా మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా కానీ ప్రాపంచికంగా కానీ మీరు పొందుతున్న భౌతిక జీవిత అనుభవాలన్నీ మీ సంకల్పాలు మరి కలల నుండి ప్రాణం పోసుకుంటాయి. మనిషికి కలలు అంటే ఊహాశక్తి, అలాగే సంకల్పాలు అనేవి ఉండకపోతే జీవితంలో ఉత్సాహం ఉండవు. అతనికి జీవితం నిస్సారమనిపిస్తుంది. కార్య సాధనకు కలలు మిమ్మల్ని ఉద్యుక్తం చేస్తాయి. ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనండి. మీ సంకల్పాలు మీలో అంతరాగ్నిని ప్రజ్వలింపజేసి అంతర్శక్తిని ప్రేరేపిస్తాయి. అత్యున్నత లక్ష్యాల కోసం కలలు కనండి. మీ కలలన్నీ సాకారం కావడానికి అనంతమైన అంతర్శక్తియుక్తులు మీలోనే ఇమిడి ఉంటున్నాయనే సంగతిని ఎల్లవేళలా గుర్తుంచుకోండి. కలలు కంఠం అనే ప్రక్రియ చాలా సరళమైంది. మనోశక్తిని అంటే మైండ్ పవర్ని జీవిత అనుభవాలుగా మలచడంలో కలలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. కలల్లో సంఘటనలుగా మార్పు చెందిన తర్వాత భౌతిక ప్రపంచంలోనికి జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందించటానికి ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ ద్వారా విద్యుదయస్కాంత శక్తిని మీరు అందించాల్సి ఉంది. ఈ విద్యుదయస్కాంత శక్తి ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా జీవిత అనుభవాలు అదే భౌతిక సంఘటనలు వాస్తవ రూపం పొందుతాయి. కలలు ప్లస్ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ అవే ఊహాశక్తి. కలలు కనేటప్పుడు భౌతిక సంఘటన నిజంగానే వాస్తవ రూపం పొందుతున్నట్లు భావాల పరంగా ఎమోషన్స్ ఫీల్ అయినట్లయితే, వాటిని అనుభూతి చెందినట్లయితే అవి మీ జీవితంలో భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతాయి. ఉదాహరణకి మీకు ఒక మంచి ఇల్లు కావాలనుకోండి. అది మీ మైండ్లో ఏర్పడిన సంకల్పం. మీ సంకల్పమే ఈ విశ్వం యొక్క సంకల్పం అవుతుంది. అలా సంకల్పించుకున్న తర్వాత ఆ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు హాయిగా గడుపుతున్నట్లు, ఇంట్లో మీ అనుభవాలను అనేక కోణాల్లో పొందుతున్నట్లు మీ మనోఫలకంలో ఊహించుకోండి. ఊహాశక్తిలో భావనలు స్పందనలు ఉండేట్లు చూడండి. అంటే ఎమోషన్స్ ఉండాలి, అలాగే ఫీలింగ్స్ కూడా ఉండాలి. ఈ ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ మీ మైండ్లో ఊహించుకున్న వాటిని సజీవంగా ఉండేటట్లు చేస్తాయి. అలా చేసినప్పుడు అంతర్శక్తి మనోశక్తి ద్వారా బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతాయి. మనోశక్తిలో మంచి చెడు అనేవి ఉండవు. మీరు కలల కన్నవన్నీ అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. మీరు సంకల్పించే భౌతిక సంఘటనలు వాటి పర్యవసానాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. మైండ్ ద్వారా ఏది సంకల్పించి దానికోసం ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్తో కలలు కనటం చేస్తారో దాన్ని ఇవ్వడం మాత్రమే అంతర్ప్రపంచానికి తెలుసు. అంతేగాని ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అనేది అంతర్ప్రపంచం నిర్ణయించదు. మీరు ఏది సంకల్పించినా దానిని ఇవ్వడానికి మీ అంతర్శక్తి సిద్ధంగా ఉంటుంది. నేను నాది అన్న భావనే దుఃఖానికి మూల కారణం. అంతరంగ ప్రపంచం నుంచి వేరుపడటమే బాధలన్నింటికీ మూలం. అంతరంగ ప్రపంచంతో అంటే బ్రహ్మ పదార్థంతో అనుసంధానం ఏర్పరచుకుంటే బాధలన్నీ మాయమవుతాయి. మీలోని బ్రహ్మ పదార్థం దైవ పదార్థం దుఃఖాన్ని, కష్టాన్ని, దైన్య పరిస్థితిని దూరం చేస్తుంది. ధ్యానం ద్వారా, అంతర్యానం ద్వారా అంతర్శక్తితో అంటే బ్రహ్మ పదార్థంతో అనుసంధానం ఏర్పరచుకోండి. ఊహాశక్తి వినియోగం ద్వారా జీవిత అనుభవాలను సృష్టించుకోండి. అత్యున్నత సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకొని వాటిని అంటే ఇప్పటికే సాధించినట్లు మీ మనోఫలకం మైండ్లో కలలు కనండి. ఎలా మాస్టర్స్ అంటే మళ్ళొక్కసారి రిపీట్ చేస్తున్నాను. మీరు ఏది సంకల్పించినా కూడా దాన్ని ఇవ్వడానికి మీ అంతర్శక్తి సిద్ధంగా ఉంటుంది. అందుకే నేను నాది అన్న భావనే మెయిన్ దుఃఖానికి మూల కారణం. అంతరంగ ప్రపంచం నుండి వేరుపడటమే బాధలన్నింటికీ మూలం. అంతరంగ ప్రపంచంతో అంటే బ్రహ్మ పదార్థంతో ఆ గాడ్తో అనుసంధానం ఏర్పరచుకుంటే బాధలన్నీ మాయమవుతాయి. మీలోని బ్రహ్మ పదార్థం అదే దైవ పదార్థం దుఃఖాన్ని, కష్టాన్ని, దైన్య పరిస్థితిని దూరం చేస్తుంది. అది ఎలా అంటే ధ్యానం ద్వారా, అంతర్యానం ద్వారా అంతర్శక్తితో అనుసంధానం ఏర్పరచుకోండి. ఊహాశక్తి వినియోగం ద్వారా జీవిత అనుభవాలని సృష్టించుకోండి.
అత్యున్నత సంకల్పాలు, లక్ష్యాలు ఎంచుకొని వాటిని సాధించినట్లు ఇప్పటికే మీ మనోఫలకంలో కలలు కనండి. ఇంటెన్స్ నీడ్ ఎనఫ్ ఎనర్జీ అండ్ ఎనఫ్ పవర్ టు రీచ్ దేర్ పర్టికులర్ టార్గెట్స్. In a restless state of mind, thoughts are produced with least energy and least power. Therefore, they fail to reach their particular targets. However, in the presence of a restful and tranquil state of mind, thoughts acquire great energy and great power, and all intents get dramatically neutralized. అని పత్రిక చెప్పడం జరిగింది. దాన్ని మనం తెలుగులో కూడా తెలుసుకుందాం. సంకల్పాలకి సరిపడా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాత్రమే అవి తమ నిర్దిష్ట గమ్యస్థానాలను చేరి వాస్తవ రూపం చెందుతాయి. మనస్సు నిశ్చలత్వం కోల్పోయిన స్థితిలో వెలువడే ఆలోచన తరంగాలు చాలా స్వల్ప మోతాదులో శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అటువంటి ఆలోచన తరంగాలు తమ నిర్దిష్ట గమ్యాన్ని చేరి వాస్తవ రూపం చెందటంలో విఫలమవుతాయి. నిశ్చలత్వం మరి ప్రశాంతమైన మనసు నుండి వెలువడే ఆలోచన తరంగాలు అత్యంత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అవి అద్భుతమైన రీతిలో నాటకీయ ఫక్కీలో భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందుతాయి. చైతన్య శక్తి, విశ్వశక్తి, ఆత్మశక్తి మరి ఏదైనా కానీ శక్తి అనేది నిశ్చలంగా ఉండజాలదు. ఇవన్నీ శక్తి యొక్క రూపాంతరములే. శక్తి ఒక స్థితి నుండి మరొక స్థితికి నిరంతరము మార్పులకు లోనవుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. దీనిని శక్తి నిత్యత్వ నియమం అంటారు, ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. విద్యుత్ శక్తి కాంతి శక్తిగా, కాంతి శక్తి ఉష్ణశక్తిగా, ఉష్ణశక్తి ధ్వని శక్తిగా ఇలా నిరంతరం రూపాంతరం చెందుతూ ఉంటుంది. అదే మాదిరిగా చైతన్య శక్తి భౌతిక సంఘటనలుగా, విశ్వశక్తి చైతన్య శక్తిగా, చైతన్య శక్తి జ్ఞానశక్తిగా, జ్ఞానశక్తి భావనాశక్తిగా, భావనాశక్తి జీవిత అనుభవాలుగా నిరంతరము మార్పులకు లోనవుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంతర్శక్తి మీ సంకల్పాలకు అనురూపంగా భౌతిక శక్తిగా, భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుతుంది. మీ సంకల్పాలు అంతర్శక్తిని జీవిత అనుభవాలుగా వాస్తవ రూపం చెందిస్తున్నాయి. సంకల్ప శక్తి విశ్వంలోని అంశం. ద పవర్ ఆఫ్ ఇంటెంట్ ఈజ్ ద యూనివర్సల్ ఎనర్జీ. భౌతిక జీవితానికి మరి ఆధ్యాత్మిక జీవితానికి మధ్య విభజన రేఖ గీయకండి. ఈ రెండు జీవితాల మేళవింపుతో ఆనందాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. అంతర ప్రపంచానికి మరి బాహ్య ప్రపంచానికి మధ్య విభజన ఉంటుందని భావించకండి. ఈ రెండింటి మేళవింపే జీవిత ప్రవాహం. మీ కళ్ళు బాహ్య ప్రపంచాన్ని ఎలా వీక్షిస్తాయో మీ అహంకారం కూడా అదే మాదిరిగా బాహ్య ప్రపంచాన్ని పరిమిత ఇంటెలిజెన్స్ పరిధిలో అన్వయించుకుంటుంది. మనిషి అత్యున్నతమైన సంకల్పాలను, లక్ష్యాలను ఎంచుకోవడంలో ప్రధానంగా 3 అవరోధాలు ఉంటాయి. అవి 1 అహంకారం ఈగో, 2 సోమరితనం లేజినెస్, 3 భయం అదే ఫియర్. మీ నేత్రాలు దేహంలోని భాగాలని, రక్త ప్రసరణను, జీర్ణ వ్యవస్థను ఎలా చూడలేవో ఆ మాదిరిగా అహం అనేది అంతర్ప్రపంచంలోని అపారమైన శక్తి సామర్థ్యాలని చూడచాలదు. అహం ఎప్పుడు మీ ఇంటెలిజెన్స్ను, మానవ ఇంటెలిజెన్స్ను త్రిదిశాతలంలోని అంటే 3 డైమెన్షన్లోని ఫిజికల్లీ అంటే భౌతికతతో ముడిపెడుతూ ఉంటుంది. ఫిజికాలిటీలో మీ తర్కం మరి విశ్లేషణ ఎంతసేపు అహం పరిధిలోని తిరుగుతుండటం వల్ల మీ అంతర్శక్తిని, దాని అపరిమితత్వాన్ని విశ్వసించలేకపోతున్నారు. లక్ష్యాలు, సంకల్పాలను ఒకసారి ఎంచుకున్న తర్వాత అహాన్ని విస్మరించాలి. ద విజిబుల్ వరల్డ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద ఇన్విజిబుల్ వరల్డ్. దృశ్య ప్రపంచం అదృశ్య ప్రపంచం నుండి ఉద్భవిస్తుంది. దృశ్య ప్రపంచం కార్యమైతే అదృశ్య ప్రపంచం లో కారణం ఉంటుంది. దృశ్య ప్రపంచం కార్యమైతే అదృశ్య ప్రపంచంలో కారణం ఉంటుంది. నేత్రం భౌతికతను చూడగలిగితే అహంకారం మీ మనస్తత్వాన్ని 3 డైమెన్షనల్ ఇంటెలిజెన్స్ పరిధిలో చూస్తుంది. మనిషికి ముఖ్యంగా 3 అత్యున్నతమైన సంకల్పాలను కానీ లక్ష్యాన్ని ఎంచుకోవాలి అనుకుంటే ప్రధానంగా మనకి ఏం అవరోధాలు ఉంటాయంటే 3 ఉంటాయి. అవి 1 ఈగో, లేజినెస్ అండ్ ఫియర్. అహంకారము, సోమరితనము, భయము.
సనాతన కాలం నుండి విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ నిరంతరము మార్పులతో రూపాంతరం చెందుతూనే ఉంది. ఈ ప్రక్రియ అనంతకాలము కొనసాగుతూనే ఉంటుంది. ఎనర్జీ సీక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ మోషన్. శక్తి స్థిరంగా ఉండజాలదు. అది నిరంతర కదలికతో వ్యక్తీకరింపబడుతూనే ఉంటుంది. సంకల్ప శక్తి వల్ల ఈ శక్తి, అదే విశ్వశక్తి, భౌతిక జీవిత సంఘటనలుగా వ్యక్తీకరింపబడటానికి సిద్ధంగా ఉంటుంది. The joy of creativity flows through you as effortlessly as your breath. From the most minute areas of our outer experience spring. Your feelings and emotions have electromagnetic realities that rise outward, affecting the atmosphere itself. Some feelings, emotions, and thoughts are translated into structures that you call objects, and others are translated instead into physiological structures called events that seems to exist in a medium you call time. మీరు గాలి పీల్చుకున్నంత సరళంగా సృష్టి ఉంటుంది. ఏ మాత్రం ప్రయాస లేకుండా చాలా అప్రయత్నపూర్వకంగా భౌతిక జీవిత అనుభవాలను సృష్టించవచ్చు. ఈ విషయం మీకు విశదమైనప్పుడు సృష్టి శాస్త్రంతో పొందే ఆనందం వర్ణించనలవి కానిది. జీవిత అనుభవాల తాలూకు ప్రతి చిన్న అంశం కూడా అంతరంగ ప్రపంచం నుండి ఉద్భవిస్తుంటుంది. మీ ఎమోషన్స్, అదే భావోద్వేగాలు, అలాగే ఫీలింగ్స్, అనుభూతులు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. ఆ విద్యుదయస్కాంత శక్తి నుండి వెలువడిన చైతన్య శక్తి శకలాలు భౌతిక వాతావరణంలోకి వెదజల్లబడి భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం పొందుతుంటాయి. ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ నుండి విద్యుదయస్కాంత తరంగాల్లో కొన్ని భౌతిక వస్తువులుగాను, మరికొన్ని కాలమనే మాధ్యమంలో భౌతిక సంఘటనలుగా, మరికొన్ని ఇతర డైమెన్షన్స్లోని తలాలలో వాటి శక్తికి అనుగుణంగా ఉన్న భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. Whatever exists in man also exists on a wider scale in existence, and vice versa. It means can be understood in his totality. You have understood the whole existence. మనిషి అంతరంగ ప్రపంచంలో ఏది ఇమిడి ఉందో అదే బాహ్య ప్రపంచంలో ఈ విశ్వమంతా ఇమిడి ఉంది. మనిషి గురించి పరిపూర్ణంగా మీకు అవగతమైతే ఈ విశ్వం గురించి పూర్తిగా అవగతమైనట్లే. ఊహాశక్తి ద్వారా మీరు ఆదేశించిన వాటన్నింటినీ ఇవ్వడానికి మీ అంతర్ ప్రపంచం, అదే బ్రహ్మ పదార్థము, అదే దైవ పదార్థము అని మనం పిలుస్తున్నాం కదా, సిద్ధంగా ఉంది. అంతర్ ప్రపంచాన్ని ఎంత స్పష్టంగా, ఎంత నిర్దిష్టంగా అడుగుతున్నారనేదే చాలా ముఖ్యం. యాజ్ యు సో షల్ యు రీప్. మీరు ఏ విత్తనాలు నాటారో ఆ పంటనే కోయుదురు. మీరు వేప విత్తనం నాటి మర్రి చెట్టును పొందలేరు అని జీసస్ క్రైస్ట్ చెప్తున్నారు. విత్తనాలు నేలలో నాటినప్పుడు సరియైన అనుకూల పరిస్థితుల్లో ఆ విత్తనాలను మొలకెత్తించి వృక్షాలుగా, మొక్కలుగా ఎదగటానికి, మహావృక్షాలుగా ఎదగటానికి భూమి తన సారాన్ని ఇస్తుంది. అదే మాదిరిగా మీరు సంకల్పాల ద్వారా విత్తనాలను మీ అంతరంగ ప్రపంచంలో నాటినప్పుడు అంతరంగ ప్రపంచం అందుకు స్పందించి వాటిని మహావృక్షాలుగా, భౌతిక సంఘటనలుగా వాస్తవ రూపం చెందించటానికి అవసరమైన సారాన్ని, చైతన్య శక్తిని అంతర్శక్తి అందజేస్తుంది. మీరు ఆశాధోరణి కలిగి ఉంటే ఆశాకర ఫలితాలనే పొందుతారు. అంటే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. మీరు నిరాశకర ధోరణిని కలిగి ఉంటే నిరాశకర ఫలితాలనే పొందుతారు. నెగిటివ్ థింకింగ్ ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే మనం పొందుతాము. మీరు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి జీవితానుభవాలనే పొందుతారు. ఊహాశక్తితో మీరు మనోశక్తికి పంపే కళలు మహాశక్తివంతమైనవి. విద్యుదయస్కాంత శక్తి ప్లస్ జీవరసాయనిక శక్తితో కూడిన ఈ కళల మూలంగా ఆలోచన తరంగాలు అంతర్మనోశక్తి నుండి వెలువడి భౌతిక వాతావరణంలోకి ప్రవేశించి భౌతిక సంఘటనలుగా ప్లస్ భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతాయి. అంతర్శక్తి అంటే మనోశక్తి మీ కళలకు అనుగుణంగా బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా రూపాంతరం చెంది వాస్తవ రూపం చెందుటకి చాలా చాలా సిద్ధంగా ఉంటుంది. అత్యున్నత సంకల్పాలను ఎంచుకోవడానికి ఈగో, అలాగే ఫియర్, అలాగే లేజీనెస్
ప్రధాన అడ్డంకులన్నీ మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఇప్పుడున్న చైతన్య శక్తి స్థాయి నుండి మరింత ఉన్నత శక్తి స్థాయిల్లోనికి పరివర్తనం అంటే ఫ్రమ్ లోవర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్స్ఫర్మేషన్ చెందేటప్పుడు అనేక జన్మల నుండి సంప్రాప్తించుకున్న భావ సంపద ప్లస్ సంస్కారాల నుండి బయటపడటానికి మీ అహం ప్లస్ మానవ ఇంటెలిజెన్స్ సహజంగానే భయానికి లోనవటం జరుగుతుంది. ఇప్పుడున్న స్థితి మరి ఈ స్థితి నుండి నిత్య నూతన ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమైనప్పుడు భయం ఆవహిస్తుంది. ఈ భయాన్ని ఛేదించడానికి తెగింపు ప్లస్ సాహసం కావాలి. తెగింపు ప్లస్ సాహసం లేకుండా కొత్త ప్రపంచానికి ప్రవేశించడానికి ముందడుగు వేయలేరు. తెగింపు స్థితిలో అంటే రెక్లెస్నెస్లో ముందడుగు వేయాలని సంకల్పించినప్పుడే మీలో నూతన ఉత్తేజం కలుగుతుంది. అప్పుడే ఆత్మకు గల అపరిమితమైన శక్తి సామర్థ్యాలను మెల్లమెల్లగా వెలికితీసి జీవిత అనుభవాల్లో చొప్పించేందుకు వీలవుతుంది. నిరంతర ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ ప్లస్ ధ్యాన సాధన ప్లస్ సజ్జన సాంగత్యం ప్లస్ ఆచార్య సాంగత్యం ప్లస్ అంతర్యానం ప్లస్ ఊహాశక్తి ప్లస్ ఆటో సజెషన్ మాటలతో తాను ప్రోత్సహించుకోవటం ఇంకా అలాగే మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. మనం ఈరోజుతో సేతు విజ్ఞానం, ఆత్మశక్తి, సంకల్ప శక్తి, సేతు విజ్ఞానం ఈ టాపిక్ మనకి అయిపోయింది మిత్రులారా. మరల మనం సరికొత్త బుక్తో మీ ముందుకు రాబోతున్నాము. అలాగే ఇది చాలా అద్భుతమైన బుక్. హనుమ మనందరికీ ఆ ఒక్క విషయాలు అందరికీ తెలియాలని ఆ బుక్ని అనౌన్స్ చేశారు. మిత్రులారా, మీరందరూ కూడా మంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోండి. ఏమిటి ఆ కొత్త బుక్ అని నేను త్వరలోనే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన హనుమాకి, అలాగే హనుమంతుల వారికి, అలాగే సూర్యదేవుల వారికి, ప్రతి ఒక్కరికి, నా హాస్టల్ మాస్టర్స్కి, నా పూర్ణాత్మకి, ప్రతి ఒక్కరికి కూడా, నా తల్లిదండ్రులకి, అలాగే నాకు ఈ గొంతున్న సహకరించినటువంటి నా వోకల్ కార్డ్స్, అలాగే మన ఈ అందరికీ నా కృతజ్ఞతలు మాస్టర్స్. పుస్తకాన్ని ఎంతో ఆప్యాయంగా వింటున్నందుకు, అలాగే నా ద్వారా మీ అందరికీ జ్ఞానం అందించినటువంటి రామ్తా గారికి, సేత్ మహాశైల్ వారికి నా ఆత్మ ప్రణామాలు. ధన్యవాదాలు మిత్రులారా.